మహాపరిశుద్ధుడైన దేవ, దయగలిగిన ప్రభు, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును స్తుతించుట కొరకు మరొక పునరుద్ధానము మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి కృతజ్ఞతలు. ఎన్నో మేలులు మా జీవితాల్లో చేస్తూ వస్తూ ఉన్నారు. మేమేమై ఉన్నామో మీ కృప ద్వారానే. మీరు కృప చూపువాడు, నీ పిల్లలకు నువ్వు కృప చూపువాడు. నిజంగా ఈ అద్భుతాలు, ఈ సాక్ష్యాలు, ఈ ఆశ్చర్యమైన కార్యాలు, ఘనమైన కార్యాలు మా జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నారంటే మీ కృప మాత్రమే. మీరు కృప చూపువాడు. ఈ దినము ఇంకనూ ప్రభువా, నీ సన్నిధానంలో నీ మాటలు వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి. నీ కృపకు పాత్రులంగా మమ్మల్ని చేయండి. పరిశుద్ధమైనటువంటి జీవితాలు జీవిస్తూ పరలోక సంబంధులుగా బ్రతుకుతూ ఈ లోకమును జయించి జయశాలిగా ఉన్న మిమ్మల్ని పోలి నడుచుకోగలిగినట్లుగా మీ కృపను మా అందరికి అనుగ్రహించి సమస్త మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి 61వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. మరొకసారి చదువుతారా? అలాగే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మరొక వచనం కూడా చదువుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. మరొక వచనాన్ని కూడా చదువుదాము, తర్వాత వివరణలోకి వెళ్దాం మనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయము. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకరు చదవండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. నీ పక్కన ఉన్న తట్టి ఈ మాట చెప్పండి. ఏమని అంటే, దేవుడు నీకు ఘనతనిస్తున్నాడని చెప్పండి. దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు నీకు? దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను ఎక్కువ ఎబ్బేజు గురించి మనందరికి తెలిసిందే కాబట్టి ఎబేజు ఎంత వేదంతో ఉన్నాడో అతని తల్లి అతనికి ఏమని పేరు పెట్టింది?
వేదన పుత్రుడు అని కూడా పేరు పెట్టుకుంది. అలాంటి వ్యక్తి ఏం పొందుకున్నాడు అంటే ఘనత పొందుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఘనము పొందినవాడై. తర్వాత మనం ఇందాక చదువుకున్నటువంటి యెషయా గ్రంథంలో కూడా వచ్చినప్పుడు, యెషయా గ్రంథంలో కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ అవమానమునకు ప్రతిగా ఘనత నొందుదురు. చాలండి నా వైపు చూడండి. ఈ దినం దేవుని వాక్యం ఎందుకు దేవుడు మనతో ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడంటే, ఏ అవమానాల చేత లేకపోతే ఏ సమస్యల చేత నీవు బలహీనపడిపోయి ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నీ అవమానాలను తీసివేసి నీకేమైపోతున్నాడు తెలుసా? ఘనతనివ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నా మాట నీ మాట అయితే ఇది జరగదు, కానీ ఇది ఎవరి మాట అంటే దేవుని మాట. దేవుడు అంట యెబేజు జీవితంలో చేసినటువంటి కార్యం ఘనత పొందినవాడిగా చేశాడు, సరిహద్దులను విశాలపరిచాడు. అయితే మనం చదువుకున్నటువంటి వచన భాగాలు మళ్ళీ ఒకసారి పరిశీలన చేసినప్పుడు, ఘనత అందరికీ కలుగుతుందా అంటే, ఇందాక చదువుకున్న మత్తయి సువార్తలో ఏం చదువుకున్నాం? మత్తయి సువార్తలో మనుషులు మీ సత్క్రియలను చూసి ఏం చేయాలంట? మన సత్క్రియలను చూసినప్పుడు ఎవరికి మహిమ రావాలి? పరలోకమందు ఉన్నటువంటి దేవునికి మహిమ కలిగినప్పుడు దేవుడు మనకేమిస్తాడు అంటే ఘనతనిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్పండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి ఏమిస్తాడు దేవుడు? మరి మీరేం చేయాలి? ఘనతనిస్తాడు అని దీవించమంటే వెంటనే దీవిస్తున్నాం, కానీ మనం చేయాల్సింది కూడా ఉంది. ఏం చేయాలంట? సత్క్రియలు చేయాలి. మనము ఎప్పుడైతే సత్క్రియలు చేస్తూ ఉంటామో, దేవుడు కోరుకున్నట్లుగా మనం నడుస్తూ ఉంటామో, దేవుడు చెప్పినట్టుగా మనం వింటామో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఏం తీసుకొస్తాడంటే ఘనత. ఆమేన్. దేవుడు తను ఇచ్చేటటువంటి ఘనత ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఇందాక చెల్లి సాక్ష్యం పంచుకున్నారు. ఆమె మెడికల్ ఫీల్డే, వాళ్ళ ఫ్రెండ్ డాక్టరే, కానీ ఎన్నో మరి చూసిన ఇక విన్నటువంటి ఆ యొక్క సాక్ష్యంలో అసాధ్యమైనటువంటి పరిస్థితులలో దేవుడు ఏం చేశాడు అంటే అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మన జీవితాలు కూడా చేస్తాడు, కానీ ఎప్పుడో తెలుసా? నాన్న వింటున్నావా? ఎప్పుడు అంటే మనము ఆయన చెప్పినట్టుగా సత్క్రియలు చేసినప్పుడు. సరే, నేను ఈరోజు మనం చూడబోతున్న అంశం ఏంటంటే దేవుడు మనకేమిస్తాడు చెప్పండి? ఘనత. అయితే ఘనత ఎవరికి ఇస్తాడు? ఘనత ఎవరు పొందుకుంటారు? ఇది మొదటి సత్యం అయితే, రెండవ సత్యం ఏంటంటే ఎవరు పొందరు. ముందు పాజిటివ్ చెప్పమంటారా, ముందు నెగిటివ్ చెప్పమంటారా? చాయిస్ మీకే వదిలేసాను. ముందు పాజిటివ్తో మొదలెడదాం, నెగిటివ్తో మొదలెడదామా? నాకు ఒక చిన్న అలవాటు ఉంది. ఏంటో చెప్పమంటారా? సహజంగా చాలా ఇంట్లో భోజనం చేసేటప్పుడు కానీ, బయట భోజనం చేసేటప్పుడు కానీ నచ్చింది చివరి వరకు ఉంచుకుంటా. ఎందుకు అంటే నచ్చంది అలాగని మీరు ఎప్పుడైనా పెట్టినప్పుడు ముందు తినేస్తానండి, ఇది నచ్చలేదు అనుకోకండి. నాకు బాగా నచ్చింది ఏం చేస్తానంటే చివరి వరకు ఉంచుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ కర్రీ అనుకోండి, నేను ఆ ఎగ్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ ఎగ్ మొక్క అనేది లాస్ట్లో తింటాను. ఎందుకంటే దాని యొక్క ఫ్లేవర్ లాస్ట్ వరకు ఉండాలి అని. అలాగే కర్రీస్ చాలా ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇతర ఉండొచ్చు. ఈవెన్ పచ్చళ్ళైనా లాస్ట్లో తింటాను నేను. స్టార్టింగ్ జస్ట్ టేస్ట్ చూస్తా. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్పండి, పాజిటివా నెగిటివ్ ముందు చెప్దామా? నెగిటివ్తో మొదలెడదాం. ఘనత ఎవరు పొందరో మొదలు పెడితే వెళ్ళేటప్పుడు ఘనత ఎలా పొందుకోవాలో తెలుసుకొని దేవుని దగ్గర ఆ ఘనత పొందేటటువంటి అనుభవాల్లో మనం సంతోషంగా ప్రభువును స్తుతిస్తూ వెళ్దాం. రండి, దేవుని వాక్యం చూద్దాం. ఎవరు ఘనతను పొందుకోరో మొదట 2-3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం
26వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. ఏ దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా ఏం చేశాడు ఆయన? రౌద్రుడైపోయాడంట. యాజకుల మీద చూడండి, ఆ మాట చదువుదాం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూప్తాన్ని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతడి నొసట ఏం పుట్టెను? కుష్ఠరోగము పుట్టెను. ఈ వాక్యాన్ని వినాలి. ఈరోజు ఘనత ఎవరు పొందరు అన్న మాట మనం ఆలోచన చేస్తే, ఉజ్జియాకి ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, ఇది నీ పని కాదు. ఎవరి పని కాదు? కొంతమంది సంఘములో అయినా సంఘం వెలుపలైనా ఎలా ఉంటారు అంటే, దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. వారికి తెలుసు ఇది వాక్యానుసారము కాదు. వాక్యం పదే పదే హెచ్చరిస్తున్నా, అక్క చెల్లి వినాలి. వాక్యం పదే పదే హెచ్చరిస్తున్నా, సేవకులు పదే పదే హెచ్చరిస్తున్నా, వాళ్ళు ఎలాగ ఈ దినాల్లో భక్తి ఏమైపోయింది అంటే, సేవకులను చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. బయట ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయనుకోండి. ఆ జరుగుతున్నటువంటి డిబేట్లు, గొడవలు, ఈ అల్లర్లు, ఇది చూస్తున్నప్పుడు నిజముగా సేవ చేసేవాళ్ళు, నిజముగా వాక్యానికి కట్టుబడి ఉన్న వాళ్ళకి కూడా ఏమైపోయిందంటే వ్యతిరేకతలు వచ్చేసాయి. చాలామంది సూక్తులు చెప్తారు. సూక్తులు చెప్పడానికి సూక్తుల్లో కనబడతా ఉంటారు, కానీ జీవితాల్లో కనపడవు. మంచి మంచి వచనాలు చెప్తారు, మంచి మంచి కొటేషన్స్ చెప్తారు, మంచి మంచి మాటలు చెప్తారు, కానీ ఆ మాటల వల్ల ప్రయోజనం ఏముందా వారి జీవితాల్లో అంటే ఏం లేదు. ఎందుకంటే కనపడట్లేదు ఎక్కడ కూడా. ఈరోజు వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన విధానాలు, వ్యతిరేకతలు, ప్రతికూలమైన మాటలు. ఉజ్జియా జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఉజ్జియా దగ్గరకు ఒక హెచ్చరిక వచ్చింది. ఏంటి ఆ హెచ్చరిక అంటే, ఇది నీ పని కాదు, నీవు చేయొద్దు, ఇది సేవకుల పని. కానీ సేవకుల పనిని కూడా తాను చేయడానికి రౌద్రుడై ఉన్నాడట. హెచ్చరిక వచ్చినప్పుడు, చెల్లి ఉన్నావా, వింటున్నావా? వినాలి. దేవుని వాక్యం వినాలి. దేవుని మాట వచ్చినప్పుడు కూడా పెడచెవును పెట్టారు. దానికి వచ్చినటువంటి నష్టం ఏంటో తెలుసా? అతనికంట కుష్ఠరోగము కలిగి. నేను ఒక మాట అడుగుతున్నాను, దేవుని ఉద్దేశం ఉజ్జియాకి కుష్ఠరోగం రావడమేనా? ఒక మాటలో కుష్ఠరోగం అనే మాట నష్టం అని మాట పెట్టుకుందాం. దేవుని యొక్క ఉద్దేశం మన జీవితాల్లో నష్టం రావాలనేనా? మాట్లాడరేంటండి? దేవుడు అదే ఉద్దేశంతో మనం ఏర్పరచుకున్నాడా? లేదు కదా. ఒకవేళ ప్రభు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రభు మనని పిలవకపోతే, ప్రభు మనని ఏర్పరచుకోకపోతే, ప్రభు మనని ఆయన ఎన్నిక చేయకపోతే ఆల్రెడీ మనం ఎక్కడున్నాము అంటే నష్టంలోనే ఉన్నాం. ఆల్రెడీ మన జీవితాలు ఏంటంటే నష్టానికి పాత్రులమే. కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహాకృప ఏంటంటే, మన వెతికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు వినండి, దేవునికి మీ ఎడల ఒక సంకల్పం ఉంది, దేవునికి మీ ఎడల ఒక నిర్ణయం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆయన ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక మన ఎడల ఉంది కనుకే మన ఏర్పరచుకున్నాడు. నీ పక్కన వాళ్ళు తట్టి చెప్పని, నేను ఏర్పరచుకున్నాడని. దేవుని ఏర్పాట్లో మనం ఉన్నాం కనుకే, దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం ఉన్నాం కనుక ఇక్కడ ఉన్నాం మనం.
లేకపోతే మనం కూడా ఒకప్పుడు అజ్ఞాన దశలోనే ఏమైపోతున్నాము, ఎలా ఉన్నామో, ఎలా నశించిపోతున్నామో తెలియనటువంటి దినాలు. కానీ ప్రభు యొక్క మహాకృప మనం ఏర్పరచుకొని ఈరోజు ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆలోచన చేయండి, మరి ఇంత ఏర్పాట్లో ఉన్నటువంటి మనం, తమలో ఇంత ఏర్పాట్లో ఉన్నటువంటి మనం ఎందుకు నష్టపోతున్నాం? నష్టపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవుడు మరి ఉద్దేశాలు ఎరిగినప్పటికీ కూడా, దేవుడు ఆలోచనలు ఎరిగినప్పటికి కూడా, దేవుడు ప్రణాళికలు ఎరిగినప్పటికి కూడా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికి కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇది నాకు కాదు, నాకు కాదండి, నేనేదో క్యాజువల్గా వస్తా, క్యాజువల్గా వెళ్ళిపోతా. అందుకే వారి జీవితాల్లో ఎక్కడ కూడా ఎదుగుదల కనపడదు, ఫలింపు కనపడదు, లేవలేని స్థితిలో ఉంటారు. వారికి తెలుసు ఏం తెలుసు? నేను ఇలా ఉండాలని తెలుసు. కానీ లోకం యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే వారిని అలా ఉండనివ్వట్లేదు, వారు ఉండలేకపోతున్నారు. కానీ ఒక మాట చెప్పనా, దేవుడి కంటే, నీ సేవకుడి కంటే నీ గురించి ఎక్కువ దుఃఖపడేవారు ఇంకొకరు ఉండరు. నువ్వు నష్టపోతుంటే ఆ నష్టాన్ని చూసి దేవుడైనా నీ సేవకుడైనా ఆనందించలేడు. ఎందుకో తెలుసా? మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు దీవెనకరంగా ఉంటే మేము దీవెనకరంగా ఉంటాం, మీరే మా ఆనందం, మీరే మా సంతోషం. కాబట్టి దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నటువంటి మాటల్ని అజాగ్రత్తగా తీసుకోకండి, దేవుని మాటను పెడచెవును పెట్టకండి. ఒక ఆయన ఏం చేశాడంట అంటే, వెళ్తుంటే దారిలో అతనికి గొంగళ పురుగు పూపాదశలో ఉన్నప్పుడు, పూపాదశ అంటే తెలుసు కదా, దేంట్లో ఉంటుంది? ఫస్ట్ గొంగళ పురుగు, తర్వాత సీతాకోక చిలుక అవుతుంది కదా. అది ఎలా ఉంటుంది? పురుగుగా ఉన్నప్పుడు అది బూజులాగా ఏర్పరచుకొని ఏం చేస్తుందంటే దాని శరీరాన్ని విడిచిపెట్టి అది తర్వాత సీతాకోక చిలకగా రెస్టోర్ అవుతుంది. అయితే ఏం జరిగింది అంటే ఆలోచన చేస్తే ఈయన వెళ్తుంటే చూశాడు, అది చాలా కష్టపడుతుందంట. అన్నలో వినాలి, అది చాలా కష్టపడుతుంటే ఈయన అనుకున్నాడంట దానికి హెల్ప్ చేద్దామని అనుకున్నాడంట. పాపం అది బాగా కష్టపడుతుంది, దానికి ఏ విధంగా నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ పైన ఉన్నట్టు దాన్ని ఈయన ఏం చేశాడంటే బలవంతంగా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే అది కాస్త ఏమైపోయిందంటే చచ్చిపోయింది. అది చూసిన తర్వాత తనకు అర్థమైన విషయం ఏంటంటే దానికి ఆ యొక్క శ్రమ లేదా కష్టం దేని కొరకు అంటే అది పరిపక్వత చెందడానికి, ఒక మంచి దశలో ఆనందకరమైన స్థితిలోకి రావడానికి. కానీ సొంత నిర్ణయం తీసుకొని సొంత ఆలోచన చేసి ఏం చేశాను అంటే దాని జీవితాన్ని పాడు చేశాను. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నంటే, సామెతల గ్రంథం చూడనక్కర్లేదు కానీ బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నేను ఎలాగ వృద్ధిలోకి రాగలను, ఎలా ఆశీర్వదించబడగలను, ఏం చేయగలను అని మనం ఏం చేస్తామంటే ఈ లోక పరుగులు పరిగెత్తుతూ ఉంటాం. అదే అలా కష్టపడితే బాగా వృద్ధిలోకి వస్తామని, ఫలానా చేస్తే బాగా దీవించబడతామని, వెనక ఆస్తులు పోగేసుకుంటామని, లేకపోతే ఇంకా భవిష్యత్ తరాలకు కావాల్సింది సంపాదిస్తామని. కాదు. నువ్వు మొదట దేవునికి ప్రాధాన్యత ఇస్తే, దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తే, దేవుడు చెప్పినట్టుగా చేస్తే అప్పుడు నిన్ను ఎక్కడుంచుతాడు తెలుసా? నీ అవమానాలన్నీ కొట్టివేసంట ఆయన నిన్ను రెట్టింపు ఘనతలో ఉంచుతాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అట్టి ఘనత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి ఆ ఘనతను రావాలి అంటే నువ్వు దేవుని మాటను వినాల్సిందే. రండి, ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే మరి ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఉజ్జయ జీవితంలో మొదట మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపించాలి. పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఏం చూపించాలి? ఘనత రావాలా? నువ్వు దేవుని మాటకు విధేయత. దేవుని మాట ఎల్లప్పుడూ ఇక్కడ సేవకుడే చెప్తూ ఉంటాడా? కాదు కదా. నీ ఇంట్లో ఎవరు ఉంటారు? నీ తల్లిదండ్రులు ఉంటారు. ఉంటారా? ఉండరా? పిల్లలతో చెప్తూ ఉంటారు, నాన్న ఇలా ఉండాలి, అమ్మ ఇలా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఇలా కష్టపడాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలాగ దేవునితో ఉండాలి, ఇలా సంఘంతో ఉండాలి.
పిల్లలతో చెప్తూ ఉంటారు. నిజంగా ఒక మాట మామూలుగా ఆలోచన చేస్తే ఈ ఈ టైం జనరేషన్ యూత్కి పై జనరేషన్ యూత్కి చాలా వ్యత్యాసం ఉంది. ఏంటి వ్యత్యాసం చెప్పనా? ఈ జనరేషన్ యూత్ మీరెవరు, మీరు చెప్తే వినేదేంటి, మీరు చెప్తే వినాలా అనే కాన్సెప్ట్తో నడుస్తూ ఉంటారు. నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటానని. పై జనరేషన్ ఎలా ఉండేవారు తెలుసా? ఇప్పటికీ కూడా అమ్మగారిని వెంబడిస్తున్నటువంటి అనేక సహోదరులు ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొద్దిగా గట్టిగా మాట్లాడతారు అంటే స్వాతంత్రాన్ని బట్టే, ప్రేమను బట్టే, వ్యతిరేకతను బట్టి కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎన్నోసార్లు కొంతమందిని అమ్మగారు గద్దించారు, బెల్ట్తో కూడా కొట్టారు. వారిని ఇంటికి వెళ్ళి మరి భార్యల ముందు కొట్టిన వాళ్ళు ఉన్నారు, భర్తల ముందు కూడా కొట్టిన వారు ఉన్నారు. కానీ వారు ఎవ్వరు కూడా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఎందుకు అంటే తల్లి స్థానంలో ఆమె కొట్టినా తిట్టినా తల్లిగా ప్రేమించి నా కొరకు అని తీసుకున్నారు కనుకే ఈరోజు వరకు కూడా సంఘంలో కొనసాగుతానే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు మాట అంటే ఈ టైంలో జనరేషన్ యూత్ ఏం చేస్తారంటే ఒక మాట పడంగానే ఎవరైనా పెద్దో లేకపోతే సేవకుడో లేకపోతే పలానా అమ్మగారో లేకపోతే పలానా అక్కో ఒక మాట అంటే అక్కడే భోజనాన్ని చేయడానికి ముందు కూడా చేతులు కడుక్కొని వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక మాట చెప్పనా, దేవునికి ఎవరైతే విధేయులుగా ఉంటారో, సేవకులకు విధేయులుగా ఉంటారో, పెద్దల్ని గౌరవిస్తారో, తల్లిదండ్రులను గౌరవిస్తారో, తల్లిదండ్రులను సన్మానిస్తారో వాళ్ళను దేవుడు ఖచ్చితంగా ఘనతకు పాత్రులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. ఒక ప్రొఫెసర్ గారు, ఆయన పేరు నేను నోట్ చేసుకున్నాను. ఆయన ఒకసారి క్లాస్ రూమ్కి వెళ్ళి క్లాస్ రూమ్లో ఏం చేశాడు అంటే అందరికీ స్వీట్స్ పంచిపెట్టాడంట. స్వీట్స్ పంచిపెట్టి వినాలి. ఆ స్వీట్స్ పంచిపెట్టిన తర్వాత వాళ్ళతో చెప్పిన మాట, మీరు తినొద్దు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళాడంట. ఈ స్వీట్స్ చేతిలో ఉన్నాయి, కానీ ఒక ఆజ్ఞ ఉంది, ఏమని? తినొద్దు అని. ఆజ్ఞ విన్నప్పుడు సరే మీరు ఎంత పాటించారో అని కొద్ది సమయం గడిపిన తర్వాత అతను ఆ యొక్క ప్రొఫెసర్ గారు వస్తే చూస్తే దాంట్లో అందరు తినేసారు స్వీట్లు. చేతిలో ఏముంది? స్వీట్ ఉంది. కానీ ఒక ఏడుగురు మాత్రం తినలేదంట. ఇది వాస్తవంగా జరిగింది. దీనికి ఒక పేరు కూడా పెట్టారు, మార్ష్ మెల్లో సిద్ధాంతం అని పిలువబడుతుంది. అది ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆ స్వీట్ పేరు మార్ష్ మెల్లో. ఇది ఏం జరిగింది, మన అవుట్ ఆఫ్ కంట్రీలో జరిగిన విషయం. ఈయన ఏం మాట్లాడలేదు. కొంతకాలం గడిచిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు నా క్లాస్ రూమ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, ఒకసారి చూద్దాం వాళ్ళు ఎలా ఉన్నారు అని ఒక ఆలోచన వచ్చి ఈయన ఏం చేశాడంట, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు మొదట స్వీట్ తినకుండా ఉన్నటువంటి 7 ఎలాగున్నారు అని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ 7 కూడా మంచి స్టేటస్లో మంచి స్థితిలో ఉన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మిగతా ఎవరైతే స్వీట్ తిన్నారో చూసారా, వాళ్ళు ఒక సాదాసీదా జీవితాలు, ఒక సాధారణమైన జీవితాలు గడుపుతూ ఉన్నారంట. ఇది దానికి అందుకని ఏం సిద్ధాంతం అని పేరు పెట్టారంటే మార్ష్ మెల్లో అని సిద్ధాంతం పేరు పెట్టారు. ఈ 7 ఘనత పొందడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పిన మాట చెప్పినట్టుగా విన్నారు, సహనంతో ఓపికతో దాని కొరకు ఎదురు చూశారు. అందుకే వారి జీవితాలు ఎలాగున్నాయి తెలుసా? దీవెనకరంగా ఉన్నాయి. ఈరోజు ప్రియ సంగమ, మరి నీ ముందు కనబడుతుందే చూస్తున్నావా? దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఘనతను నువ్వు చూస్తున్నావా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుడు ఇచ్చేటటువంటి ఘనతను నువ్వు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి? నువ్వు చెప్పండి, ఏం చేయాలి? దేవుని మాటకు విధేయత చూపించాల్సిందే. రండి, మరి ఎవరు ఘనత పొందరు అన్న మాటలోంచి సామెతల గ్రంథం
26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, 26 మొదటి వచనం చదవండి. చెప్పండి చెప్పండి, ఎవరికి ఘనత గిట్టదంట? మళ్ళీ చెప్పండి, ఎవరికంట? మళ్ళీ చెప్పండి, ఎవరికంట? అసలు బుద్ధిహీనుడు ఎవరండి? అరే బుద్ధి లేనోడా అంటారు అప్పుడప్పుడు కోపం వచ్చి. ఎందుకని? ఈ ఊరికే అంటారా? ఏమన్నా నిక్నేమ్ పెట్టుకుంటారా బుద్ధిహీనుడా అని? మేము అప్పుడప్పుడు ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉన్నాయనుకోండి, కుక్క అంటే ఫీల్ అవుతారేమోనని ముందు పేరు అడుగుతాం. ఎందుకు అంటే ఏమో కుక్కే, అది మనకు తెలుసు అది కుక్కే. కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమో ఏ స్వీటో పొన్నో కన్నో అని పిలుచుకుంటూ ఉంటారు. కుక్కలను కూడా మనుషుల కంటే కూడా ప్రేమగా చూసుకుంటారు. కానీ మనం కుక్క అంటే చూసారా కుక్క అని తిడుతున్నారు అనుకుంటారు. నేను అనేది ఏంటంటే, ఎవరినైనా బుద్ధిహీనుడా అని పిలుస్తారా? పిలవరు కదా. ఎవరిని పిలుస్తారు బుద్ధిహీనుడని? బుద్ధిహీనుడని ఎవరిని పిలుస్తారు? చెప్పిన మాట వినని వాడిని, అంతా విరుద్ధంగా చేసేవాడిని. వద్దురా ఈ జుట్టు పెంచొద్దురా అన్నాం అనుకో, ఒక్కొక్కడు ఏం చేస్తాడు? ఏంటాడు. ఇక మనం చెప్పి 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 లాస్ట్కి ఏమంటాం? సర్లే వదిలేస్తాం. ఎందుకంటే వీడు ఇంకా ఏం చేయడు, వెండు. కానీ వాడికి మనసులో ఉన్నటువంటి పేరేం చెప్పండి? నా మనసులో కాదండి, అందరి మనసులో ఉన్న సంగతి చెప్తున్నాను నేను. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నాం అంటే, వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే దేవుని మాట స్పష్టంగా చెప్తున్న మాట, బుద్ధిహీనునికి ఏముండదంట? ఘనత గిట్టదంట. ఎవరు బుద్ధిహీనులు అంటే, వాక్యం మనం ఆలోచన చేసినప్పుడు ఎవరైతే, చూడండి 5వ వచనం కూడా చదువుదామా? వాడు మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము. ముందుకెళ్తే 7వ వచనం చూడండి. కుంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. బుద్ధిహీనుని గణపరచువాడు వడిసేలను రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తును కొనిన చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉండు. అంటే ఇక్కడ గమనిస్తే బుద్ధిహీనులతో పోలుస్తున్నటువంటి ఆ యొక్క పోలికలు చూసారా? ఎవరితో పోల్చాడు? ఒకడంట కుంటివాడంట. ఉన్నారా ఇక్కడే? వింటున్నారా? బుద్ధిహీనుడిని ఎవరితో పోల్చారు? కుంటివాడు. కుంటివాడు ఒకవేళ మనం అవిటితనాన్ని నేనేమి హ్యాండిక్యాప్ ఉన్న దాన్ని నేనేమి తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ కుంటివాడు మంచి కాళ్ళతో నడవగలిగినటువంటి వాడి వల్లే పరిగెత్తగలడా? ఎన్నిసార్లు కృంగిపోతూ ఉంటాడు చెప్పండి. వారికి ఉన్నటువంటి అవిటితనాన్ని బట్టి ఎంతగా వారు డిప్రెషన్కు లోనవుతూ ఉంటారు. ఆలోచన చేయండి. బుద్ధిహీనుడు కనబడడానికి బుద్ధివంతుల్లాగా కనబడినా వాడి జీవితం ఏంటంటే కుంటివానితో సమానం. అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు చేసే ఏ పని కూడా ఏమైపోద్ది అండి? ఆగిపోద్ది, సాగదు. వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు, ఎన్నో ప్రయత్నాలు. వీడు బుద్ధిహీనుడు కనుక వీడి ప్రయత్నాలన్నీ ఏమైపోతున్నాయి? అన్నీ ఫెయిలే. దాంట్లో చేయబెడతాడు, దీంట్లో చేయబెడతాడు, దీంట్లో చేయబెడతాడు, దాంట్లో కాలు పెడతాడు, దీంట్లో కాలు పెడతాడు, దీంట్లో కాలు పెడతాడు. వాడు వేయంది. ఇక నా చిన్నతనంలో నేను విన్నదే చెప్తున్నా. ఒకదానికి కమిట్మెంట్ చేసుకొని ఆ కమిట్మెంట్ ప్రకారంగా పనిచేసే ఏ పనైనా వాడు మంచి వృద్ధిలోకి వస్తాడు. కానీ అన్ని పనులు చేస్తూ ఆల్రౌండర్గా ఉంటారని అనుకుంటే అది అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ కష్టం కలిగితే ఇంకో దాంట్లోకి వెళ్తాడు, అక్కడ కష్టం కలిగితే ఇంకొక దాంట్లోకి వెళ్తాడు. ఈ పనిలో కొంతకాలం, ఆ పనిలో కొంతకాలం, ఆ పనిలో కొంతకాలం, లాస్ట్కి ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏం సంపాదించారంటే, ఏం చేయగలరు అంటే తెలియదు. వాక్యం చెప్తున్న మాట బుద్ధిహీనుడికి దేంతో పోల్చబడుతుంది చెప్పండి? అక్కడ కాళ్ళు కుంటివాడంట. ముందుకు వచ్చి ఆలోచన చేస్తే వాడు ఎలా ఉంటాడంట? వడిసేలను రాయి కదలకుండా కట్టువానితో సమానం.
అంటే అర్థం ఏంటో తెలుసా? వరిసేల్లో రాయి యొక్క పని ఏంటి చెప్పండి? ఉన్నారా ఇక్కడే, వింటున్నారా? వరిసేల్లో ఉన్నటువంటి రాయి యొక్క పని ఏంటి? కదలకుండా ఉండడమా? కాదు. దేనికోసం? ఆ రాయిని ఆయుధంగా వాడుకోవాలి. ఆ రాయి ద్వారా ఆ జరుగుతున్నటువంటి లేకపోతే వస్తున్నటువంటి శత్రువుని జయించాలి, లేకపోతే జంతువులను తరమాలి, లేకపోతే జరిగేటువంటి అపాయాలని కొట్టివేయాలి. ఆ రాయిని దాని కొరకు వాడతారు. కానీ బుద్ధిహీనుడు పనులు ఎలాగుంటాయంటే, వాడి జీవితం ఎలాగుంటుందంటే, రాయబడిన మాట ఏంటో తెలుసా? కదలకుండా ఉంటుందంట. కదలకపోతే వడిసేల యొక్క ఉపయోగం ఉందా? లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనందరి ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నప్పుడు నీ జీవితంలో వ్యర్థంగా నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు? ఏం ఉపయోగం లేకుండా ఎలా బ్రతకగలుగుతున్నావు? నిరుపయోగంగా ఎలా ఉండగలుగుతున్నావు? నా లైఫ్లో ఒక మాట నన్ను బాగా బాధించేది. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. ఆ మాట ఏంటో తెలుసా? ఎందుకు పనికిరానోడా. ఎక్కడికి వెళ్ళినా, స్కూల్లో, కాలేజీలో, ఆఖరికి పనిలో, ఉద్యోగంలో, ఇంట్లో కూడా ఎక్కడ చూసినా, ఆఖరికి ఎక్కడికైనా ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో కూడా నన్ను ఒక సహోదరుడు తీసుకెళ్ళారు. అప్పట్లో అంబాసిడర్ కార్లు ఉండేవి. అంబాసిడర్ కార్లు ఉన్నప్పుడు ఆ పద్మజ కమర్షియల్ అని బందర్ రోడ్డు మీద ఉండేది పెద్ద షోరూమ్. అక్కడికి వెళ్ళాను నేను ఇంటర్వ్యూకి వెళ్తే. ఆ ఇంటర్వ్యూ అయిపోయింది. తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందులో మేనేజర్గా ఉన్నారు. పరిచయం చేస్తాను, ఒక సహోదరుడు అంకుల్ అని పిలిచేవాళ్ళు అప్పట్లో. అయితే ఆయన తీసుకొని వెళ్తే ఇంటర్వ్యూ అంతా అయిపోయి వచ్చిన తర్వాత ఆయన నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు వేస్ట్ అయ్యా, నువ్వు వేస్ట్. నేను ఎఫ్ఎఫ్రా గారు చేసినటువంటి ఆఫీస్కి ఎదురుగుండా విఎన్ఎస్ అని వాళ్ళకి సంబంధించిందే వాల్వ్ గైడ్స్ ఉంటాయి, ఇంజన్ వాల్వ్ గైడ్స్. దాంట్లో కూడా వెళ్ళా. దాంట్లోకి వెళ్ళినప్పుడు మా మేనేజరు శంకర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా రోజు నా మీద కంప్లైంట్ ఏమని ఇచ్చేవాడు తెలుసా? సాయంత్రం వచ్చి, ఇతను వేస్ట్ అండి, ఇతను ఉంటే బిజినెస్ కాదు. సరే, ఆయన దగ్గరికి వెళ్ళి నిలబెడితే ఆ ఎండి కూడా నువ్వు వేస్ట్, నీ వల్ల ఏ బిజినెస్ కాదు. ఒక ముస్లిం అతను చాలా యాక్టివ్గా ఉండేవాడు. అతను వెళ్ళిపోయి వెంటనే కలగలుపుకు అందరితో మాట్లాడేసి బిజినెస్ అంతా హ్యాండిల్ చేసేవాడు. ఎంతసేపు కూడా కంపేర్ చేసి అనేవాడు, చూసావా వాడిని, చూసావా వాడు బిజినెస్ చేస్తున్నాడు, నువ్వు వేస్ట్. ఈ వేస్ట్ అనే మాట నా జీవితంలో చాలా వెంబడించింది. ఎప్పుడు దాకా తెలుసా? నేను సంపూర్ణంగా ప్రభువుకి లోబడనంత వరకు. ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించని చెప్పి, ఇంకా నా జీవితంలో నీవు తప్ప నాకు దిక్కు లేదని ప్రభు మీద ఆధారపడినప్పుడు నా జీవితంలో వేస్ట్ అనే మాటను, పనికిరానోడు అనే మాటను తీసివేసి ఘనతనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఇచ్చిన ఘనత ఎవరిచ్చారో తెలుసా? దేవుడు మాత్రమే. ఈరోజు నీవైనా నేనైనా మనం ఎవరమైనా నువ్వు ఘనతకు పాత్రుడుగా నువ్వు ఉండాలి అంటే దేవుని మాటకు విధేయుడిగా ఉండాల్సిందే. నీలో ఉన్నటువంటి బుద్ధిహీనత అంటే మరేదో కాదు, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు, పెద్దలకు విరుద్ధమైనటువంటి ఆలోచనలు, సేవకులకు విరుద్ధమైనటువంటి ఆలోచనలు, తల్లిదండ్రులకు విరుద్ధమైనటువంటి ఆలోచనలు, నీ టీచర్స్కి, నీ లెక్చరర్స్కి విరుద్ధమైనటువంటి ఆలోచనలు, నీ ఉన్నటువంటి స్థలంలో ఏ పనిలో నువ్వు ఉన్నావో, ఎవరైతే అధికారులుగా నియమించబడ్డారో వారికి విరుద్ధంగా నువ్వు పనిచేస్తున్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా నేనేం చేస్తున్నాయో తెలుసా? నీ పనులన్నీ ఆగిపోవడానికి కారణమవుతుంది. నీవంటావు, ఎంతో ప్రార్థన చేస్తావు, తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేస్తారు, ఎందుకని ఈ పని జరగట్లేదు? కుటుంబం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎందుకని ఈ పని జరగట్లేదంటే మొదట దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? యెహోషువ కూడా ఇలాగే ప్రార్థన చేశాడు. హాయి అన్న పట్టణం మీద, వినండి, హాయి అన్న పట్టణం మీద అపజయం పాలైతే వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు, ఏంటయ్యా మీరు ఇంతవరకు మాకు విజయం ఇస్తుంటే, మేము వస్తుంటే అనేకులు భయాభ్రాంతులైనటువంటి అనేక మందిని భయాభ్రాంతులు చేసినటువంటి మేము చిన్న పట్టణం హాయి మీద ఓడిపోవడం ఏంటి, వాళ్ళు మమ్మల్ని తరమడం ఏంటి కారణం అంటే, ఆయన ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? ముందు ప్రార్థన కాదు నువ్వు చేయాల్సింది, నువ్వు వెళ్ళి నీ యొక్క గుడారాన్ని, అక్కడ ఉన్నటువంటి దుర్మార్గాన్ని తొలగించుకొని
పరిశుద్ధపరచమన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొదట మనం సరి చేసుకోకుండా, కడగవలసినవి కడుక్కోకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, నమ్మకంగా ఉండకుండా, విధేయత చూపించకుండా, వాక్యాన్ని ప్రేమించకుండా, సేవకులను ప్రేమించకుండా, సంఘమును ప్రేమించకుండా, సంఘ బాధ్యతలు నెరవేర్చకుండా, నాయకులకు లోబడకుండా, నాకు ఈ కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? సరే, నెగటివ్ ఇక్కడితో ఆపేయమంటారా, కొద్దిగా ముందుకు వెళ్ళమంటారా? చెప్పండి. పాజిటివ్లో కూడా వెళ్ళాలి కదా. దేవుని చిత్తం అయితే నెగటివ్ తర్వాత ఇంకొక 2 విషయాలు చూసుకొని వెళ్ళిపోదాం త్వరగా. రండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని, కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును ఏం కోరుకుంటాడంట? పోరునే. నీకు మళ్ళీ చెప్పండి, పక్కనున్న వాళ్ళకి, నీకు దేవుడు ఘనత ఇస్తాడని చెప్పండి. ఏమిస్తాడు నీకు? దేనికి దూరంగా ఉండాలి? కలహమునకు దూరంగా ఉండాలి. కానీ మూర్ఖుడు ఏం చేస్తాడంట? పోరునే. పోరు అంటే ఏంటి? గొడవ. ఇక్కడ ప్రాక్టికల్గా మాతో ఉంటున్న వారు ఎవరైనా ఉంటే, రోజు జరుగుతున్న పనులప్పుడు ఒక రోజు కేటాయించుకొని రండి, లేదా 2 రోజులు కేటాయించుకొని రండి. అంటే కేటాయించుకోవడం అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయి, ఇక్కడ ఇది లోపం ఉంది, అక్కడ అది లోపం ఉంది, అక్కడ అది సరిలేదు, ఇక్కడ ఇది సరిలేదు అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. 2 రోజులు కేటాయించుకొని మాతో ఉండండి. మేము ఎలాంటి ఫైటింగ్ చేస్తున్నామో మీకు అర్థమవుద్ది. చిన్న సిమెంటు ఎంతో కాదు, ఊరికే అలా తీసే ఎంత సిమెంటు అలా పడితే ఎంత రాద్ధాంతం జరుగుద్దో తెలుసా మీకు? తెలుసా? ఎంత వాటరింగ్ చేసేటప్పుడు ఇక్కడ తమ్ముడు గోవింద్ అనగా రత్నాకర్ ఆయన, అన్న ఏమనుకోపోతే మీరు పొద్దున్న 4:30కి అలా ఫోన్ చేస్తాను, లేదా వచ్చేస్తాను, ఆ టైంకి పైప్ పట్టుకొని ఇద్దరం వెళ్దాం అంటాడు. తమ్ముడు నాకు రాత్రి 2 అయిపోతుంది, ఒక్కోసారి 1 గంట అయిపోతుంది. సర్లే అంటే ఎందుకో తెలుసా? ఎందుకు ఆ భయం అంటే, ఎంత నీటి తొప్పర గాలికి ఎగిరి అవతల పడితే ఏమవుద్దో తెలుసా? తెల్లవారుజాము మొట్టమొదటిగా ప్రారంభం అవుద్ది, అక్కడ నుండి స్టార్టింగే. కానీ వాళ్ళని ఎలా జయించగలుగుతున్నామంటే, 1 సైడ్ లవ్ అంటారు చూసారా? ఇక్కడ కలహం ఏంటంటే 1 సైడ్ కలహం. వాళ్ళు ఎన్నైనా అనుకోండి, కానీ మన రెస్పాన్స్ ఏంటో తెలుసా? ప్రేమించడమే, వాళ్ళతో ప్రేమగా మాట్లాడడమే. అది ఏం చేస్తుందంటే, ఇన్ని సంవత్సరాలుగా ఇంత నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు. ఏ విధంగా తెలుసా? వాళ్ళు ఎంతో కోపంతో వచ్చి ఎన్నో మాటలని వెంటనే కూల్ అయిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ఎలా సాధ్యమైంది అంటే, యువతల మనం ఏం చేస్తున్నామంటే కలహాన్ని కోరుకోకపోగా ప్రతిరోజు ఏం చేస్తున్నాం అంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు చేసే అద్భుతాలు ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక కాంప్లికేటెడ్ గోడ కట్టాలి చివర. వాళ్ళు ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయరు. కానీ అదే రోజు వారికి ఒక ప్రోగ్రాం ఏర్పరిచాడు దేవుడు. పొద్దున్న వెళ్ళి అమ్మగారు చెప్పడానికి వెళ్తే అమ్మగారికి వాళ్ళే ఎదురొచ్చి, మీరేం చెప్పక్కర్లేదు, ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే బయటికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రాత్రి వస్తారు అంటే, దేవుడు ఆ రోజే మన కోసమే అన్నట్టుగా పంపించాడు అన్నట్టుగా మాకు అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే చూడండి దేవుని కార్యాలు ఎలాగుంటాయో. ఈరోజు కలహం వెంట పరిగెత్తుతూ, ద్వేషం కలిగి, ఇతరులను ప్రేమించకుండా, ఏదో చిన్న మాట అన్నారని, చిన్న గొడవ అయిందని దాన్నే హృదయంలో పెట్టుకొని, దానికోసమే పోరాడుతూ, దాన్నే మనసులో పెట్టుకొని, పదే తలుచుకొని, ఇప్పుడు మర్చిపోయామని చెప్పుకున్న మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కూడా అది గుర్తుపెట్టుకొని, మళ్ళీ అప్పుడు ఇలాగ అన్నావు కదా అని తీసుకొస్తే, మన దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? బుద్ధిహీనుడు. అట్టివారికి ఏం దొరకదు అంటే ఘనత దొరకదు.
కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఎవరికి ఘనత దొరుకుద్ది అంటే కలహానికి దూరంగా ఉండేవారంట ఏం పొందుతారంట? ఘనత పొందుతారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, నీకు ఘనత రావాలి అంటే దేనికి దూరంగా ఉండాలి? నీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఏం రావాలి? దేనికి దూరంగా ఉండాలి? ఇప్పటి నుండైనా మీ సరిహద్దుల్లో ఉన్న వారికి మీరు ఏం చేయాలి అంటే దూరంగా ఉండండి. వాళ్ళకి కాదు, కలహానికి. నీ హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసేయి. ఎవరి మీద నీకు ద్వేషం ఉందో, ఎవరి మీద నీకు కోపం ఉందో, ఎవరి మీద నీకు అసూయ ఉందో, ఎవరి మీద నీకు వ్యతిరేకత ఉందో, ఎవరిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, వారు చూడంగానే నీకు వెంటనే వచ్చేటటువంటి మనసులో వస్తుంది ఒక తలంపు, ఈయన కొట్టాలరా బాబు అని. అది తీసేసుకో. దేవుడు నీకు గొప్ప ఘనతనిస్తాడు. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ప్రాక్టికల్ ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, సమయం దాటిపోతుంది కనుక రండి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఘనత ఎవరు పొందుతారు చూద్దాం. రండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, మళ్ళీ చెప్పండి, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. 35వ వచనం కూడా చదువుదాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. నీ పక్కన చెప్పండి, నీకు ఘనతనిస్తాడని చెప్పండి. ఇక ఈరోజు అంశం మర్చిపోలేరు మీరు. ఎప్పుడు ఘనత ఇస్తాడో తెలుసా? నీకే ఉండాలి? జ్ఞానం. చెప్పండి, ఆ మాట చెప్పండి. నీకే ఉండాలి? జ్ఞానం. జ్ఞానులు ఏం సంపాదించుకుంటారంట? ఘనత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా గట్టిగా చెప్దామా దేవునికి? హల్లెలూయా. ఒక క్రికెటర్ మీకు తెలుసు, మన వరల్డ్ కప్ గెలుచుకున్నారు. ఆమెను ఏ విధంగానైనా ట్రోల్ చేయనివ్వండి. ఎందుకు ఆమె ట్రోల్ చేయడానికి కారణం ఏంటి? ట్రోల్ చేయబడ్డానికి అంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు నేను ఇలాగ ఆడడానికి దేవుడు నా పక్షంగా ఉండి నా యొక్క యేసు ప్రభు వారిని బట్టి నాకేమొచ్చిందంటే విజయం వచ్చింది అని చెప్పంగానే అది అవుట్ సైడర్స్ కొంతమందికి నచ్చక దాన్ని ఎంతో ట్రోల్ చేసి ఎంతో మాటలని మత మార్పిడిలని అయ్యని ఇయ్యని ఎన్నో అన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే సహజంగా మనకు ఆమె ఎవరో ఒక క్రికెటర్గా తెలియదు, నాకు అప్పటి వరకు తెలియదు. కానీ ఎలా తెలిసింది అంటే దేవుడు ఆమెను ఎక్కడికి తీసుకొచ్చాడంటే దేవుని నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఇప్పుడు దేశమంతా కూడా ఆమె నామాన్ని తెలుసుకోగలిగినట్లుగా, వ్యతిరేకులు అవ్వచ్చు లేకపోతే మంచివారు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ ఇప్పుడు ఆమె పేరుకు మాత్రం ఏమొచ్చిందంటే ఘనత వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. రీజన్ ఏంటో తెలుసా? ఓన్లీ జీసస్ క్రైస్ట్. నీ లైఫ్లో కూడా అంతే. నువ్వు ప్రభువుకు గనక లోబడ్డావంటే, దేవుడు చెప్పినట్టుగా నీవు విన్నావంటే దేవుడు ఖచ్చితంగా నీకేమిస్తాడో తెలుసా? ఘనత. మీరు అనొచ్చు, జ్ఞానులు ఏం సంపాదించుకుంటారంట? ఘనతను సంపాదించుకుంటారు అని రాయబడి ఉంది కదా. ఇంతకీ జ్ఞానం ఎలా వచ్చుద్ది చెప్పండి? జ్ఞానం ఎలా వచ్చుద్ది? రండి, సామెతల గ్రంథంలోనే ఉంది ద థీమ్. అసలు సామెతల గ్రంథానికి మెయిన్ థీము ఏంటో తెలుసా? 1వ అధ్యాయం 7వ వచనమే. ఈ సామెతల గ్రంథానికి మొత్తం మూలవాక్యం ఇది. ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నీ పక్కన చెప్పండి, జ్ఞానం ఎలా వచ్చింది నీకు? ఎలాగా? దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం, తెలివికి మూలం. ఈ థీమే మీకు సామెతల గ్రంథం అంతా రన్ అవుద్ది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనాన్ని కనుక మనం చూస్తే త్వరగా, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను అని రాయబడి ఉన్నది. నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును
నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. నీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడే నీకు జ్ఞానం అని చెప్పండి. మన జ్ఞానం ఎవరండి? అసలు యేసు ప్రభువారు లేదా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం వాక్యం మనకు గనక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే, అనలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే నువ్వు ఎలా బ్రతకాలో నీకు తెలియదు. తెలుసా? తెలీదు. ఒక బౌండరీస్ గీయకపోతే నువ్వు ఇలాగే ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా బ్రతకాలి, ఇలా ప్రేమించాలి, ఇలా వెతకాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే నష్టం అని ఆయన చెప్పకపోతే మనకు ఎలా బ్రతకాలో తెలీదు. నేను మా ఊరిలో ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్నవారు ఎవరో అంటే కళ్ళు గీసేవాళ్ళే. ప్రతి ఇల్లు మా ఇంటి మధ్యలో ఉండేది మా ఇల్లు. మేము కొత్తగా ఇల్లు కొనుక్కొని వెళ్ళాం, రేకుల షెడ్డే. కొత్తగా ఇల్లు కొనుక్కొని వెళ్తే చుట్టూ వాతావరణం, అప్పటిదాకా ఎవరింట్లో రెంట్కు ఉండేవాళ్ళం అంటే ఒక డాక్టర్ గారి ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం పైన. తర్వాత మా నాన్నగారు ఇల్లు కొనుక్కు, చిన్నోడిని ఎలా కొన్నారు ఏంటో నాకు ఎన్ని గుర్తులేదు, కానీ ఆ ఇల్లు కొనుక్కొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నా సర్కిల్ మారిపోయింది. ముందున్నటువంటి సర్కిల్ ఎవరితో ఆడుకునే వాళ్ళంటే ఆ డాక్టర్ గారికి పిల్లలు ఉండేవారు, వాళ్ళతోనే ఆడుకునేవారు. వాళ్ళు ఏంటంటే కనీసం దుమ్ములోకి మట్టిలోకి కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఆ ఇంటి ప్రెమిసెస్లోనే ఉండేవారు. అయితే ఎప్పుడైతే నా సర్కిల్ మారిందో నా యొక్క అభిరుచులు మారిపోయాయి, నా విధానం మారిపోయింది. ఎంతగా అంటే డబ్బులాట్లు, గోళీలాట్లు, ఏమండి స్కూల్ ఎగ్గొట్టడాలు, కొట్టుకోవడాలు, ఇంకా మొత్తం ఆఖరికి కళ్ళు గీతలు కదా, ఇవన్నీ మీకు తెలియదు. మా ఊర్లో ఏంటంటే తెలంగాణ ఎలా ఉండేది అంటే ఎవరన్నా చుట్టాలు వస్తే ముందు ఏం తీసుకొచ్చేవారంటే కళ్ళు ఇచ్చేవారు. మొత్తం మారిపోయింది. రీజన్ ఏంటి? ఉండే సర్కిల్ మారింది. చాలామంది ఈరోజు వారి జీవితాలు పతనానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దైవికమైనటువంటి సహవాసాలు విడిచిపెట్టి, దైవికమైనటువంటి సంఘమును విడిచిపెట్టి లోకంతో స్నేహం చేయడం ద్వారా, లోకంతో స్నేహాల్లో కలడం ద్వారా, లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా వారి జీవితాలు ఏమైపోతున్నాయో తెలుసా? పతనం అయిపోతున్నాయి. మీరు అనొచ్చు, ఏమండి మరి అక్కడ సర్కిల్ ఎలాంటిదంటే ప్రభువు చెప్తున్నాడు, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. యవనస్తుడా ఎక్కడి నుండి పారిపోమన్నాడు? యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నిన్ను ఉన్నతమైనటువంటి ఘనతలో నిలబెట్టగలడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయనకు లోబడినప్పుడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయనే నీకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనములు ఆయన అంటారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు మనకేమైనాడు చెప్పండి? జ్ఞానం. మళ్ళీ చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడు మనకేమై ఉన్నాడు? జ్ఞానం, తర్వాత నీతి, తర్వాత పరిశుద్ధత, తర్వాత విమోచన. ఆయన నీతి పరిశుద్ధత అనే మాట దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఒక ప్రార్థన చేస్తే ఏమన్నాడో తెలుసా? 4వ కీర్తనలో 1వ వచనంలో, నా నీతికి ఆధారమగునా దేవా. ఆగండి చాలండి. నాకు నీతి ఉంది అంటే నా నీతి కాదయ్యా. ఇందాక మనం చదువుకున్నాం కదా, అతిశయించడానికి ఏమీ లేదు మనలో. నేను ఒక పల్లవి రాసుకున్నాను నాకు నేను పాడుకోవడానికి. అది పాట ఎప్పుడన్నా అవుద్దేమని అనుకుంటున్నా, కానీ నేను రాసుకున్న నా మాట ఏంటంటే, అతిశయించడానికి ఏమీ లేదు నాలో, నా అతిశయాస్పదము నీవు మాత్రమే. నేను రాసుకున్న పాట. మా చార్లెస్ తెలుసు, డాడీ పాట వచ్చు కదా పాట అంటాడు. నేను ఊరికే నేను హమ్ చేసుకుంటా ఉంటా, ఎందుకంటే నా లైఫ్ నాకు తెలుసు కనుక. నేను అతిశయించడానికి నాలో ఏమి లేదు. నా అతిశయాస్పదం ఏదైనా ఉన్నారు అంటే ఆయన మాత్రం. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు అతిశయించడానికి ఏం లేదు. నా నీతి, నీకున్న నీతి, నీకున్న భక్తి, నీ ప్రార్థన, ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? నీ జ్ఞానం, నీ వివేచన, ఇదంతా కూడా దేవుడిచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, బుద్ధిహీనుడుగా ఉండొద్దు, ఘనహీనతకు పాత్రుడు కావద్దు. నువ్వు ఘనత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి, ఘనతను సంపాదించుకోవాలి. ఆ సంపాదించే స్థానంలో నీ ఉండాలి అంటే దేవుడు నీకు తోడై ఉండాలి. సరే రండి, వాక్యం నుంచి చూస్తే ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఘనత పొందడానికి మొదటి కారణం ఏం చెప్పండి? మొదటి కారణం ఏంటి? ఇప్పుడే చూసాం కదా, దేవుని అందు ఏమేమి కలిగి ఉండాలి? మనం భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది ఏముండాలి అంటే చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం
సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చు. మళ్ళీ చదువుకుందామా? నీతి జనములకు ఘనతనెక్కుటకు కారణం, పాపం ప్రజలకు ఏం చేస్తుంది? అవమానము తెచ్చును. పాపం ఒకరోజు ఏం చేస్తుంది? ఒకరోజు ఏం తీసుకొస్తుంది? అవమానం. కొన్నిసార్లు ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నవారు అప్పుడప్పుడు వీడియోలు లేదా ఏదైనా క్లిప్స్ ఏమైనా పెడతా ఉంటారు కదా, న్యూస్ ఛానల్స్లో చూపిస్తారు. పాపం చేస్తున్నప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటారు, ఎవరు గమనించలేదు అనుకుంటారు. కానీ దొరికినప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ వీడియోలు చూసినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి బోరింగ్ పంపు ఉంటే ఆ పంపుకి ఇద్దరిని కట్టేసి కొడతా ఉంటే అప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను. బోరింగ్ పంపుకో స్తంభానికో కట్టేసి కొడతా ఉంటారు. కొట్టినప్పుడు కొట్టేశారు, తర్వాత వాళ్ళని వదిలివేశారు అనుకోండి, వారు ఇంకా జీవితంలో తల ఎత్తుకొని తిరగలరా? తిరగలేరు. ఈరోజు నేను చేసేది ఎవరికి తెలియదు అనుకుంటాం మనం. నేను తాగుతున్నాను, ఎవరికి తెలియదు. నేను పాపం చేస్తున్నాను, ఎవరికి తెలియదు. నేను ద్రోహం చేస్తున్నాను, ఎవరికి తెలియదు. నేను మోసం చేస్తున్నాను, ఎవరికి తెలియదు. కానీ ఒకరోజు వారు ఏమవుతారంట? అవమాన పాలవుతారంట. నేను ఫోన్లో సంభాషణలు ఈ మధ్యకాలంలో చూస్తే ఎవరు చూసిన ఫోన్ సంభాషణలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ అవతల మాట్లాడే వ్యక్తి ఏ జెండరో తెలియదు, మేలా ఫీమేలా తెలియదు, మగవారో ఆడవారో తెలియదు. ఆడపిల్లలైనా అదే విధంగా ఫోన్లు మాట్లాడుకుంటూ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మగపిల్లలైనా ఫోన్లు మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అసలు వాళ్ళకి వచ్చే బిజీ ఫోన్కి ఎప్పుడైనా మనం చేస్తే అందరు ఫోన్లు బిజీ అందుకే వస్తాయి నేను చెప్పను, కానీ కొన్నిసార్లు కొంతమంది ఎప్పుడు బిజీ వస్తుంది, అది రాత్రైనా పగలైనా సరే, మరి ఏం మాట్లాడతారో తెలియదు. కానీ ఒకరోజు ఒకవేళ వారు పాపం చేస్తుంటే అది బట్టబయలు అవుద్దా లేదా అనేది ఆలోచించేయండి. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? నిన్ను ఘనతగా చూడాలనుకుంటున్నాడు, ఘనముగా నిన్ను ఎంచాలనుకుంటున్నాడు, నేను ఘనహీనుడిగా చూడాలనుకోవట్లేదు. అందుకే ఇప్పుడైనా నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే, దేవునికి భయపడితే, మూడులాగా ఉండకుండా, మూర్ఖుల్లాగా ఉండకుండా, బుద్ధిహీనులాగా ఉండకుండా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటే నిన్ను ఘనతకు పాత్రుడిగా చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం చెప్తున్నాడు మాట. ఈరోజు నేను నా చిన్నతనంలో, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మాకు చెరువు ఉండేది, 3 కిలోమీటర్ల దూరం ఉండేది. ఇప్పుడు చెప్పాలంటే నాకు నీరంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు బట్టి. కానీ ఆ రోజుల్లో మరి కుర్రోళ్ళం కదా, చిన్నోళ్ళం కదా, అలా వెళ్ళిపోయేవాళ్ళం. మొబైల్స్ లేవు, వేరే ఎంటర్టైన్మెంట్ ఏమున్నది. అయితే చెరువులకు వెళ్ళడం, ఆడుకోవడం ఇవి ఎక్కువ. చెరువుకి వెళ్ళిపోయి చెరువుల్లో దూకడం, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా భయం వేసేది కాదు. అప్పుడు అర్థమైంది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు దేనికి భయపడరు, ఎందుకంటే ఆ ఏజ్లో వచ్చినప్పుడు చూస్తే. అయితే ఆ స్నానాలు చేసి వస్తుంటే ఒక మిల్లు ఉండేది. ఆ మిల్లులో వీళ్ళు ఏం చేసేవారంటే, నాతో పాటు స్నేహితులు వెళ్ళిపోయి దొంగతనం చేసేవారు. చాలా ఐరన్ ఉండేది, ఐరన్ దొంగతనం చేసుకొచ్చి దారిలో వస్తున్నప్పుడు ఈ స్క్రాప్ షాప్లో అమ్మేసేవాళ్ళు. వచ్చినటువంటి వాటా నాకు కూడా ఇస్తూ ఉండేవారు. వాస్తవానికి నాకు అవసరం లేదు, కానీ అదొక ఫ్యాషన్ అనమాట. ఎందుకు ఫ్యాషను, ఎందుకు నాకు అవసరం లేదంటే, మా నాన్నే నన్ను డబ్బుల్లో పెంచాడు. మా నాన్న ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను, నాకు అవసరం లేదు, కానీ డబ్బులు అట్లా ఆడుతున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా ఆ స్క్రాప్లు అమ్మిన తర్వాత వాటాలు ఇచ్చేవారు. నాకు కొంతకాలం అలాగే జరుగుతుంది. స్నానాలకు వెళ్ళడం, స్క్రాపు దొంగతనం చేయడం, అమ్మడం. నేను వెళ్ళేవాని కాదు దొంగతనానికి, కానీ వాటా నాకు వచ్చేది. ఒకరోజు నేను వెళ్ళలేదు వాళ్ళతో, కానీ వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. వీళ్ళు ఏమైపోయారు అని చెప్పేసి మొత్తం సెర్చ్ చేస్తూ వెతుకుతూ ఉంటే దొరకలేదు. సాయంత్రం ఎప్పుడో కబురు వచ్చింది. ఏంటి ఆ కబురు అంటే, వీళ్ళు పొద్దున దొంగతనం చేస్తే మిల్లులు పట్టుకొని ఆ మిల్లులో కట్టేసి కొడతానే ఉన్నారంట. దేవుని మహాకృప ఏంటంటే ఆ రోజే నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తానంటే, ఎంతకాలం సాగుద్ది దొంగతనం, ఎంతకాలం సాగుద్ది మోసం, ఎంతకాలం సాగుద్ది నేను చేస్తుంది అన్యాయం. ఒకరోజు ప్రభు వస్తాడు,
నీ భక్తి ఏంటో, నా భక్తి ఏంటో, మన భక్తి ఏంటో, మన విశ్వాసం ఏంటో, మనం ఎలా ఉన్నామో, ఎలా నడుచుకున్నామో, ఎలా విధేయత చూపించామో, ఎలా మోసం చేసామో, ఎలా నమ్మకంగా ఉన్నామో, వాటన్నిటికీ లెక్క చూడడానికి ప్రభు వస్తున్నాడు. ఆ ప్రభు వచ్చిన రోజు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, బుద్ధిమంతుడిగా ఉంటే నీకేముంటుందంటే, బలా మంచి నమ్మకమైన దాసుడా అని ఘనత ఉంటుంది. బుద్ధిహీనునికైతే ఎలా తీర్చుకెళ్తారో తెలుసా? ఈడ్చుకొని వెళ్ళి ఎక్కడ పడేస్తారు? నరకంలో పడేస్తారు. ఇప్పుడు ఒక మాట సూటిగా అడగనా, మీకు ప్రభు యొక్క రక్షణ ఇక్కడున్న యవనస్తులకి తెలుసా తెలీదా? ఇప్పటికీ ప్రభువుని అంగీకరించిన వారికి ప్రభు వస్తాడన్న సంగతి మీకు తెలుసా తెలీదా? ప్రభు రాబోతున్నాడు, బహు సమీపంగా ఉంది. జరుగుతున్నటువంటి భౌగోళికమైనటువంటి విషయాలన్నిటిని మనం పరిశీలన చేస్తే, జియోగ్రాఫికల్గా కానీ, అనగా వాతావరణంగా చూసిన, ఈ భౌగోళికమైన విషయాలు చూసిన, యెరూషలేములో జరుగుతున్న దాన్ని చూసిన, యుద్ధ వాతావరణాన్ని చూసిన, మరి జరుగుతున్నటువంటి శాంతి, ఏదైతే శాంతి సందేశాలు జరుగుతున్నాయి చూస్తున్నా, ఈ దేశాల మధ్య జరుగుతున్నాయి చూస్తున్నా, ప్రభు బహు సమీపంగా రావడానికి అవకాశం ఉంది. ఒక విశ్లేషకారుడు మొన్న చెప్పిన మాట ఏంటో తెలుసా? అతను విశ్లేషించి అతను ఏ దేశానికి, మన దేశస్థుడు కాదు కానీ అతను మొత్తానికి ఈ చైనీస్ కంట్రీ, జపాన్ కంట్రీ, ఇలాంటి కంట్రీకి చైనీస్ ముఖం పేరు నేను జ్ఞాపకం లేదు. అతను ఏం చేశాడంటే విశ్లేషణ చేశాడంట. అతని యొక్క బ్రెయిన్ని వీళ్ళు ఏం చేశారంటే ఐక్యూని చెక్ చేశారు. మన ప్రపంచం మొత్తంలో అందరికన్నా హై ఐక్యూ అంటే బాగా తెలివి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏంటంటే ఐన్స్టీన్ అంటారు. ఐన్స్టీన్ మెథడ్ అంటే అందరికన్నా బాగా పనిచేస్తుందంట. ఒక సామాన్యుడిగా మనందరికీ 100లో ఉంటే ఐన్స్టీన్కి 150లో ఉంటుందంట. అయితే ఈయన ఐక్యూను చెక్ చేశారు. ఈ ఐక్యూని చెక్ చేస్తే వచ్చే వారం అతని పేరు నేను జ్ఞాపకం చేసుకుని మీకు చెప్తాను. అయితే ఇతనిది 250 ఉందంట. 250 అంటే చూడండి, ఐన్స్టీన్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త కంటే కూడా ఎక్కువ ఉంది. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మనము చూడబోతున్నాం మన తరం ప్రభువుని అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చూడబోతున్నాం ప్రభువుని అని చెప్పాడు. అంటే ఏంటో తెలుసా? ప్రభు రాకడికి సమీపంగా ఉన్నట్లుగా ప్రతి సమకూర్పు జరుగుతూ ఉంది. అది యెరూషలేములో అయినా, భౌగోళికంగా అయినా, సంఘపరంగా అయినా, సేవాపరంగా అయినా, పరిచర్య పరంగా అయినా, ఇప్పుడు వింటున్న సందేశాల వరకు అయినా ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. బుద్ధిమంతుడిగా ఉంటావో, బుద్ధిహీనుడిగా ఉంటావో, చాయిస్ ఈజ్ యువర్స్. ఒకవేళ నువ్వు బుద్ధిమంతుడిగా ఆయన నీతిని కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన కోరుకున్నట్లుగా బ్రతకాలి. ఆయన మాటకు విధేయత చూపించాలి. అట్టి వారికి ఏముందో చెప్పండి? ఘనత ఉంది. ఒకే ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. దేవుని చిత్తమైతే మరొక పునరుద్ధానం ప్రభు మాటను నేర్చుకుందాం. 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. నీ పక్కన చెప్పు, నువ్వు ఘనత పొందుతావని. నువ్వు ఏం పొందుతావు? ఘనత పొందాలి అంటే ఏం లక్ష్య పెట్టాలంట? గద్దింపును లక్ష్య పెట్టాలి. మనకు గద్దింపులు వద్దు అనుకుంటే పైన మచ్చును చెప్తున్న మాట ఏంటో తెలుసా? శిక్షను ఉపేక్షించువాడు అవమానమును దారిద్రమును ప్రాప్తించును. దేవుడు మన అవమానానికి, దారిద్రతకు పిలవలేదు. దేని కొరకు పిలిచాడు చెప్పండి? ఘనత కొరకు. దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవునితో ఒక మాట అయినా చెప్పు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? అవమానమును, దారిద్రతను చూడాలనుకుంటున్నావా? ఏం చూడాలనుకుంటున్నావు? అవమానం, దారిద్రత నీ కొరకు కాదు. నిందలు నీ కొరకు కాదు.
నష్టము నీ కొరకు కాదు. నీ కొరకు దేవుడు ఏర్పరిచింది ఘనత. ప్రభువే మనకు ఘనత, ప్రభు మాటే మనకు ఘనత. సత్క్రియలు చేయుట ద్వారా ఘనత పొందుతావు. జ్ఞానము సంపాదించుట ద్వారా ఘనత పొందుతావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఘనత పొందుతావు. సంఘమును, సేవకులను, పెద్దలను గౌరవించుట ద్వారా, తల్లిదండ్రులను గౌరవించుట ద్వారా ఘనత పొందుతావు. దేవుని మాటకి విధేయత ద్వారా, దేవుని కొరకు ఇష్టంగా జీవించడం ద్వారా ఘనత పొందుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి ఎనలేని కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పునరుద్ధానమందు తండ్రి, మీ పిల్లల మేర మేము వారంగా, నాయన యోగ్యత కలిగిన వారంగా, జ్ఞానవంతులముగా ప్రభా మేము ఉండునట్లుగా ఈ దినం మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఘనతనిచ్చే దేవుడు, యోగ్యతనిచ్చే దేవుడు, జ్ఞానమునిచ్చే దేవుడు, నీ వంటి దేవుడు ఎవరున్నారు తండ్రి? నా తండ్రి, నీ కృతజ్ఞతలు అయ్యా. జ్ఞానానికి, ఘనతకి కారణమేదో అని ఆయన మీరు మాతో మాట్లాడారు, సంఘంతో మాట్లాడారు, నీ పిల్లల మీద నాతో, మా అందరితో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు నాయన. మూర్ఖుల సావాసం నాయన అవమానం, జ్ఞానుల సావాసం నాయన ఘనత అన్నారు. మూర్ఖత్వం, మొండితనం, మాట వినని స్వభావాలు, దుష్టుడు ఆలోచనలు నాయన యవన బిడ్డల్లో కనపడకుండా అంతుంచి నీ పిల్లలు, నీ స్వరూపు, నీ తండ్రి పోలిక, నీ సంతానం నువ్విచ్చిన బిడ్డలయ్యా. స్త్రీలుగా, పురుషులుగా ఈ స్థలంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన, ముఖ్యంగా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకో. లోకం ఎంతో భయంకరంగా ఉంది నాయన. అయ్యా, బిడ్డల్ని క్షమించు, కనికరించు, జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా తండ్రి ఘనత కలిగిన వారుగా, యోగ్యత కలిగిన వారుగా నాయన, తల్లిదండ్రులకు, నీకు నాయన, సంఘానికి, సేవకులకి ఘనత తెచ్చే యవనులుగా అయ్యా బిడ్డలందరినీ నీకు చేతండి. ఏ ఒక్కరిని నువ్వు దాటిపోవద్దయ్యా తండ్రి. బలాజ్జులుగా, శక్తి కలిగిన వారుగా, ధైర్యం కలిగిన వారుగా, జ్ఞానం కలిగిన వారుగా అయ్యా తండ్రి, విధేయత చూపేవారుగా బిడ్డల్ని ఏర్పాటు చేయ నాయన. నీ రాజ్యం ఉందని, రాకడుందని నాయన తండ్రి గుర్తించేవారుగా నీ కృప దయచేయండి. సంపూర్ణతలు, పరిపూర్ణతలు కట్టబడేవారుగా చేయండి. సంఘం నాయన నిన్ను ఎత్తుకున్నట్లుగా అయ్యా మీరు మాట్లాడుతున్నారు నాయన. తండ్రి పరలోక తండ్రి మహిమపరచబడాలి మా ద్వారా, నా ద్వారా, మా యొక్క సత్ప్రవక్తన లేక మా సత్క్రియలు నాయన మనుషులు ఎదుట ప్రకాశించమన్నావు తండ్రి. అవునయ్యా, మనుషులు మమ్మల్ని చూస్తున్నవారు, మా మాటలు వింటున్నవారు, మా పని ఎరిగినవారు, మా సత్ప్రవక్తన మనుషులు ఎదుట నాయన పరలోకమున్న తండ్రి నిన్ను మహిమపరచినట్లుగా ఈ సంఘములో ఉన్న మేము ఉండినట్లుగా నీ రాకడికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, నీకు వందనాలు. సత్క్రియలు నాయన, సత్ప్రవక్తన నాయన అయ్యా, పరలోక తండ్రికి మహిమయ్యా, మహిమ కలిగిన కార్యాలు మా సత్ప్రవక్తనే, మా నీతి ప్రవక్తనే నాయన, నా తండ్రి అట్టి ప్రవక్తన పరిశుద్ధత సంఘానికి దయచేయండి. అప్పుడే మేము ఘనత కలిగి ఉంటాం. ఘనత కలిగిన సంఘముగా, సేవగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా, యవనులుగా సిద్ధపరిచి మీరు ఆఖరికి రాజ్యంలో నిలపమని యేసు నామమున అడిగి ఏడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్.